ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం వార్ 2. ఈ సినిమా ఎన్టీఆర్కి హిందీలో డెబ్యూ మూవీ. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంది. ముఖ్యంగా హిందీ, తెలుగులో రఫ్ ఆడిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా హిందీలో ఊచకోత కోస్తుంది. ఆదివారం వరకు కేవలం హిందీలోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టనుంది. ఈ సినిమా మొదటి రోజు 121 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2 రోజులకు కలిపి హిందీలో 95 కోట్లు, నైజాంలో 45 కోట్లు, సీడెట్లో 13 కోట్లు, ఆంధ్రాలో 32 కోట్లు, ఓవర్సీస్లో 14 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 కోట్లు వసూలు చేసింది. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ కలుపుకుంటే 197 కోట్ల గ్రాస్, 110 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకి మూడవ రోజు వీకెండ్ కలిసి వచ్చిందనే చెప్పాలి. బుక్ మై షోలో గంటకు 30,000 హైట్ను టచ్ చేసింది. డిస్టిక్ యాప్, ఇతర యాప్, ఆఫ్లైన్లో కూడా భారీగా టికెట్లు తెగుతున్నాయి. మూడవ రోజు అక్యుపెన్సీలు కూడా భారీగా నమోదయ్యాయి. మూడవ రోజు థియేటర్ అక్యుపెన్సీలు ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 52%, మ్యాట్నీ షో 53%, ఫస్ట్ షో 55%, సెకండ్ షో కూడా 55% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే శనివారం మూడవ రోజు 65 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 265 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 200 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజులకు అవుతుందో.